నమస్తే, నేను మీ స్నేహ యోగా ట్రైనర్. సో, నన్ను కొంతమంది ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. దాని గురించి ఆసనాస్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో, దానికోసమని నేను ఈ వీడియో స్పెషల్‌గా చేస్తున్నాను. సో, ఈ వీడియోలో ఉన్న ఆసనాస్ కానీ మీరు చేసుకున్నట్లయితే చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో, ఫస్ట్ ఆసన వచ్చేసి బద్ధ కోణాసన్. ఇలా పిల్లోస్ ఉన్నట్లయితే మీరు పిల్లోస్‌ని ఇలా లెగ్స్ కింద పెట్టేసుకొని ఇంటర్లాక్ చేయండి హ్యాండ్స్ని. బ్యాక్ బోన్ స్ట్రైట్ పెట్టేసేయండి. లుక్ స్ట్రైట్. ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఇలా నీస్ని ట్యాప్ చేయండి. ఓకే, ఇలా 20 సెకండ్స్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 10 to 15 సెకండ్స్ అయినా కూడా స్టార్టింగ్లో చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆసన వచ్చేసి శిశుపాలాసన్. నెక్స్ట్ పిల్లోస్ని ఇలా తీసి పక్కన పెట్టేసేయండి. వన్ లెగ్ స్ట్రెచ్ చేసేసి హ్యాండ్స్తో ఇలా ఇంటర్లాక్ చేయండి. శిశుపాలాసన్ కంప్లీట్గా ఇలా స్ట్రెచెస్ చేయాలి. టెన్ టైమ్స్ చేసినాక హోల్డ్ చేసి ఉంచండి. ఇలాగే బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ చేంజ్ ద లెగ్ చేంజ్ చేయండి. హ్యాండ్స్తో ఇంటర్లాక్ చేసి మళ్ళీ స్టార్ట్. 10 రిపిటేషన్స్ చేసేయండి. నెక్స్ట్ హోల్డ్ చేసి ఉంచండి. ఆ తర్వాత మెల్లిగా రిలాక్స్లోకి వచ్చేసి దండాసన్లో రిలాక్స్ అవ్వండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, నెక్స్ట్ పశ్చిమోత్తానాసన్. సో ఇలా లెగ్స్ని స్ట్రెచ్ చేసేసుకోండి. మీరు కుషన్ సపోర్ట్ తీసుకోండి. ఇక్కడ నీస్ దగ్గర చాలా పెయిన్ వస్తూ ఉంటుంది బిగినర్స్కి. సో అందుకని కుషన్ సపోర్ట్ తీసేసుకొని ఇలా పెట్టేసి నెక్స్ట్ రిలాక్స్డ్గా 2 హ్యాండ్స్ రేస్ చేసి బ్రీత్ ఇన్ తీసేసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా టోస్ని టచ్ చేయండి. వీలైతే ఇక్కడ టచ్ చేయండి, అదర్వైజ్ యాంకిల్స్ని ఇలా హోల్డ్ చేయండి. ఓకే, టోస్ని టచ్ చేయలేకపోతే యాంకిల్స్ని హోల్డ్ చేయండి. ఓకే, ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ ఫార్వర్డ్ బెండింగ్ చేయండి. వీలైనంత వరకు హోల్డ్ చేసి ఉంచండి. ఓకే, బాగా ఫ్లెక్సిబుల్గా ఉన్న వాళ్ళు కంప్లీట్గా హెడ్ని నీకి టచ్ చేయండి. బిగినర్స్ వచ్చేసి ఇలా హోల్డ్ చేసి ఉంచండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ దట్ రిలాక్స్. దండాసన్లో రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ ఆసన వచ్చేసి జానుశిరాసన్. వన్ లెగ్ ఇలా ఫోల్డ్ చేసేసి అదర్ లెగ్ కంప్లీట్గా స్ట్రెచ్ చేసేయండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ బోత్ ద హ్యాండ్స్ రేస్ చేసేసి వన్ లెగ్ ఇలా ఫోల్డ్ చేసేసి అదర్ లెగ్ కంప్లీట్గా స్ట్రెచ్ చేసేయండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ బోత్ ద హ్యాండ్స్ రేస్ చేసేసి ఎక్సేల్. ఓకే, వీలైతే కంప్లీట్గా ఫోర్ హెడ్ని నీకి టచ్ చేయండి, లేదంటే స్టే దేర్. మీకు ఎంత వరకు వీలైతే అంతవరకు ఫార్వర్డ్ బెండింగ్ చేసి హోల్డ్ చేసి ఉంచండి. అలాగే బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్స్ మాత్రం మర్చిపోకుండా తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ చేంజ్ ద లెగ్ పొజిషన్. నెక్స్ట్ అదర్ లెగ్. రిలాక్స్. మళ్ళీ దండాసనలోకి వచ్చేయండి. 1 బ్రెత్ తీసుకోండి. ఇలా పైకి చూస్తూ దీర్ఘ శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా వదిలిపెట్టండి. నెక్స్ట్ ఆసన వచ్చేసి బాలాసన్లోకి వచ్చేయండి. ఇన్హేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండింగ్. రిలాక్స్ హియర్.
15 సెకండ్స్ హోల్డ్ చేయండి ఇక్కడ. ఆఫ్టర్ దాట్ మెల్లిగా రిలాక్స్. వజ్రాసన్లో 1 బ్రెత్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఆసన వచ్చేసి సుప్తపద్ద కోణాసన. ఇలా బటర్ఫ్లై పోస్ట్లో లెగ్స్ని పెట్టేసి కుషన్స్ని ఇక్కడ పెట్టేసుకొని ఆఫ్టర్ దట్ ఎల్బోస్ సపోర్ట్తో ఇలా రిలాక్స్డ్గా పడుకోండి. నెక్స్ట్ ఓపెన్ యువర్ పామ్స్. ఓకే, లార చేతులు పైకి చూస్తున్నట్టుగా అలా రిలాక్స్డ్గా పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ వదిలిపెడుతూ ఉండాలి. ఓకే, ఇలా 15 సెకండ్స్ హోల్డ్ చేసినాక నెమ్మదిగా లేచి రిలాక్స్ అవ్వండి దండాసన్లో. ఓకే, నెక్స్ట్ వృష్టాసన్ చేస్తాము. ఇలా నీస్ పైన నిల్చొని హ్యాండ్స్ స్ట్రెచ్ చేసేస్తూ ఇన్హేల్ చేస్తూ 1 హ్యాండ్ వచ్చేసి రైట్ హీల్ పైన పెట్టండి, అదర్ హ్యాండ్ వచ్చేసి లెఫ్ట్ హీల్ పైన. వీలైనంత వరకు బాడీని ఫార్వర్డ్ స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. హోల్డ్ చేయాలి. 15 to 20 సెకండ్స్ హోల్డ్ చేయండి. వీలైతే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ చేయాలి. నెక్స్ట్ స్లోగా రిలాక్స్ అయిపోయి వజ్రాసనంలోకి వచ్చేసేయండి. ఓకే, సో ఈ ఆసనాస్తో పాటుగా మీరు హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయండి. డైట్ని కూడా మెయింటైన్ చేయండి. సో బాడీలో కొన్ని చేంజెస్ అనేవి చేసుకున్నట్లయితే ఈజీగా ఇంట్లోనే మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో ఎక్కువగా ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే కోరియండర్ సీడ్స్, నెక్స్ట్ పంకిన్ సీడ్స్, పైనాపిల్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. అవి ఏంటంటే హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తాయి. మళ్ళీ బ్లీడింగ్స్ ఎక్కువగా అవుతుంటే స్టాప్స్ అంటే బ్లీడింగ్ తక్కువ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, అండ్ విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకోండి. ఇవి కూడా చాలా హెల్ప్ అవుతుంది. బ్లీడింగ్ అనేది మీకు పీరియడ్స్ టైంలో ఓవర్ బ్లీడింగ్ అలా 1 month 15 days కంటిన్యూస్గా అయ్యే వాళ్ళకి ఓవర్ బ్లీడింగ్ అవ్వకుండా అంటే ఎంత మోతాదులో కావాలో అంతవరకు అయ్యేలాగా చూడడానికి ఈ ఫుడ్స్ అనేవి సీడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, ఐరన్ రిచ్ ఉన్న ఫుడ్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఏది అవైలబుల్గా లేకపోతే అట్లీస్ట్ మీరు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అయితే ఉంటాయి కదా, సో ఐరన్ ఎక్కువగా ఉన్నది తీసుకోండి. ఓవర్ బ్లీడింగ్ అయ్యే టైంలో ఏంటంటే ఐరన్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. సో ఆ ఐరన్ మళ్ళీ మనము గెట్ బ్యాక్ తెచ్చుకోవాలి అంటే ఈ ఫుడ్స్, సీడ్స్ ద్వారా ఐరన్ అనేది పుష్కలంగా లభిస్తుంది. దీని ద్వారా హిమోగ్లోబిన్ అనేది తయారవుతుంది. సో అందుకోసమని మీరు సో ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.